అయినాయా మాకు మొగడు పుస్తకట్టగానే పిల్లలు నచ్చినట్టు అయింది అట్లా అయింది మరి మాకు కేసీఆర్ కావాలి మరి ఇచ్చినా ఇవ్వకున్నా పెట్టినా పెట్టకున్నా రూపాయి పింఛన్ రాకున్నా ఏం రాకున్నా ఏం లేదు మరి ఆయన ఏం చెప్తాడయ్యా ఇది బస్సు ఏమున్నదయ్యా ఆడిది కొడతాండే బస్సు ఎక్క కూర్చొని కొట్ట ఏం పిరి బస్సు ఊకెప్పుడు పాముసలని చెప్పుకొని గుంజుకొని పోవడొత్తుడు నా మగాడికి పింఛన్ రాజ్య కొడుకులు ఓ రాజ్య కొడుకు కారం ఇచ్చేవాడు వచ్చి సర్కారు పోయిండు ఓ రాజ్య కొడుకు 7,000 ఇచ్చినా జరిగాలు పడుతుంటే కుక్క వీకలు వీకుతంటే చేసి ఇచ్చేమిడి వాళ్ళ దినాలకు ఇచ్చిరా ఇవాళ పింఛన్ లేదు ఇంటి వయసుడు కావాలంటే నా మగాడు అంబాడుతాడు వీళ్ళందరూ అడుగు అవి అట్టున్నది పింఛన్ లేదు అడుగు ఊరంతా అడుగు బియ్యం చూడలేవు ఒక్కరికి బియ్యం వస్తాయి 6 కిలోలు ఒక్కరికి రావు ఊరందరిని అడుగు నాకు అబద్ధం మాట వద్దు బిడ్డ అబద్ధం వస్తలే వద్దు అవి అట్లా చేసుకొస్తాను ఈ ఊర్లో చూస్తే లంజ కొడుకులు ఉన్నారు ఉన్నోడికే పెళ్ళ ఉన్నోడికే పెయిన్ చేస్తాను కానీ మొగలు వచ్చిందానికి పెయిన్ చేస్తారు మన వీళ్ళే మీతోటి ఏమైనా చెప్పించి మత్తగా చెప్పిళ్ళు నాయన మత్తగా చెప్పి వేయించిండ్రు ఎందుకు చెప్పాలి బోకర్ దందాలు బోకర్ మాటలు పింఛన్ వస్తుంది పెద్దమ్మ ఇది వస్తుంది పెద్దమ్మ అని అన్ని చెప్పిండ్రు ఇల్లు వస్తుంది అన్నారు ఇల్లు సుధా లేదు ఏది లేదు తర్వాత మీకు కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడా వస్తాడు రేషన్ బియ్యం ఎట్లా వస్తుందమ్మా సన్న వస్తుందా దొడ్డుదే వస్తుంది దొడ్డు బియ్యం వస్తాయి జీవితాలు ఆగమైపోతాయి మరి ఏం చేయాలి షాపులు వచ్చిన తర్వాత రోడ్ల మీద అమ్ముతా ఉన్నారు రోడ్ల మీద కూర్చొని తాగుతారు ఎక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి వచ్చాక నుంచి ఇల్లు ఇస్తాడు ఇల్లు ఇయ్యలేదు రైతు బంధు జూన్ లో పడేది జూన్ జూలైలో ఏది పడలేదు 25,000 ఇస్తాడు అది ఇయ్యలేదు దానికి ఏది ఆ బస్సు ఎందుకు పెట్టారండి మీరు ఆ జుట్లు పట్టుకుని కొట్టుకుంటానుక కనీసం ప్రెగ్నెంట్ లేడీ ఒక ముసలిలో ఉంటే కనీసం లేవని కూడా లేతలేరు మామూలు ఉంటున్నప్పుడు అయా ముసలిలో అని లేచి కూర్చునేది నువ్వు ఎందుకు కూర్చుంటావు అన్న కొద్ది కొట్టుకుంటాను ఎందుకు పెట్టారండి ఆ ప్రభుత్వం మీరు మా ఊరికి బస్సే వస్తలేదు ఎవరి కోసం గవర్నమెంట్ డ్యూటీ చేసిన వాళ్ళకు అది మేలు మాకేం మేలు అది ఎందుకు చేశారు మీరు దేనికోసం చేసిర్రు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు రైతాంగం మొత్తం సార్ ఇబ్బంది పడతాను ఈ కరెక్ట్ నెల ఇవి రైతు బంధు పడడం లేదు ఏది లేదు ఏ సబ్సిడీ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఏ విధంగా ఉండేది కరెక్ట్ పడేది సార్ కరెక్ట్ పడేది జూన్ జూలై వరకు కరెక్ట్ పడేది ఈ సీజన్ వచ్చే వరకు పడిపోయేది పోసే వారికి పడేది ఇప్పుడు ఏది లేదు అది కూడా పడతలేదు నెలకు 20,000 ఇస్తున్నారు అది లేదు ఇప్పుడు ఈ 6 పథకాలలో మీకు నచ్చిన పథకాలు ఏవి ఏది లేదు మీరు ఓట్లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు కాంగ్రెస్ వేయలేదు సార్ వాడు గెలిచిన అంతే మేము వేయలేదు మేము బీఆర్ఎస్ కి పక్కా వేసినాం కేసీఆర్ కి వేసినాం కాకపోతే ఇక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ అటు వేసారు ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తా ఉన్నాడా కేసీఆర్ ఎప్పుడైనా కేసీఆర్ కి గుర్తుకొస్తాడు కదా కేసీఆర్ గుర్తుకురాడా బిడ్డ గుర్తుకొస్తాడు అన్నం పెట్టేవాళ్ళు ఎప్పుడైనా గుర్తే వస్తాడు మధ్యలో మొత్తం మన ఆత్మ వచ్చిందని మనకు గుర్తుకే వస్తుంది గుర్తుకు రాదని అనుకోవద్దు 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఈ చెర్లు గానీ ఈ మన నీళ్లు గానీ ఏ విధంగా వచ్చేది మాకు ఎప్పుడు నీళ్లు ఉండేది కాలువలు అయితే మాకు లేవు ఆయన ఉన్నప్పుడు లేవు ఈయన ఉన్నప్పుడు చెరువులలో మాత్రం నీళ్ళు వచ్చేది వర్షాలు బాగా పడేది కాలువలు రాలేదు నీళ్లు వానాల నీళ్లు వచ్చినాయి అని చెప్తున్నా కాలువలు అయితే రాలే అప్పుడు రాలే ఇప్పుడు రాలే ఎప్పుడు రాలేదు కరెంట్ ఎన్నిసార్లు పోతా ఉన్నదమ్మా ఈ ప్రభుత్వం రోజు 10 సార్లు పోతాను రోజు 10 సార్లు వస్తుంది దాని వల్ల మోటార్ ఇట్లా కాలిపోతాయి 24 గంటలు కరెంట్ 24 గంటలు కరెంట్ అంటారు పోతుంది ఏది లేదు అన్ని బోగస్ మాటలు చెప్పి ప్రభుత్వంలో వచ్చిండు రేవంత్ రెడ్డి కానీ 3 నెలల వరకు 100 రోజులలో అన్ని పూర్తి చేస్తా అన్ని అమలు చేస్తాడు ఇంతవరకు ఏది లేదు కనీసం మా ఊరికి బస్సే లేదు ఏది లేదు ఏది లేదు నెలకి 25,000 ఇస్తాడు మా లాంటి వాళ్ళకి ఏది లేదు అది కూడా లేదు ఇల్లు కట్టుకుంటాను కనీసం ఉట్టి జాగు నెలకి 5 లక్షలు ఇస్తాను అది లేదు ఏది లేదు మేము ఎట్లా బతకాలో ఏం కథ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక మాటలో చెప్పాలంటే ఈ రైతాంగం తరపున ఇప్పుడు మీరు కూలీలు ఉన్నారు కదా ఏమని చెప్తారు ఆయన ప్రభుత్వం మంచిగా లేదు ఆయన పరిపాలన మంచిగా లేదు ఇంకా ఆయన పోవాలి అసలు ఆయన ఉండొద్దు కాలమే లేదు ఏది లేదు మాకు కనీసం జూన్ జూలైలో పడేది ఇప్పుడు వీళ్ళ కూలీలు మేము ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి కాలం జరుగుతలేదు వర్షాలు కూడా ఆయన వచ్చిండు వాన పోయింది ఆయన వాన పోయింది కాశీలోకి వచ్చింది వాడు వచ్చిన కాంచి కాలం లేదు పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం అని చెప్పిండు రాలేదు తులం బంగారం లేదు పావులెత్తు బంగారం లేదు ఏది లేదు 100 రోజులు 12,000 ఎత్తున్నాడు అవి రాలేదు
ఎవ్వి ఆయన చేసిన 6 ఒప్పుకున్నాడు 6 ఎవ్వి అవ్వాలి లేవు మా ఊరికి బస్సే లేదు ఆమె నెలకు 2500 కూరగాయలకి ఎత్తారన్నది అవి సుధా లేవు ఆయన చేసింది ఇప్పుడు ఏం పొడుగులేదు ఉన్న కాలం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది మన భూమి పైసలు వేసిండు కాలం అయినా అయింది భూమి పైసలు వేసిండు ఆయన ఎప్పుడు ఆశం వేసిండు మన కాలం వేసిండు ఇక ఇప్పుడు ఆయన ఎక్కిన కాంచి ఏ పైసలు అదన కేసులు లేదు అదన కిచ్చులు లేదు అదన అన్నం పనులు అని ఏ పని చేయలేదు ఆయన అంతే ముచ్చట అదొక ఫ్రీ కరెంటు బిల్ వచ్చింది ఒక జీరో వచ్చింది మిగతా ఏం రాలేదు మిగతా ఏం రాలేదు